ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. He is patient with you, wanting everyone to repent. 2 Peter chapter 3 verses 9. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు ప్రతి ఒక్కరితో తెలియచేస్తున్నాడు. చూడండి, కొందరు అనుకుంటూ ఉంటారు దేవుడు మన జీవితంలో మేలును చేయటం లేదని, లేదా దేవుడు మనకు దయచేసినటువంటి వాగ్దానమును ఇంకా మన జీవితంలో ఆలస్యం అవుతుందని అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అందరూ మారు మనసు పొందుకోవాలని ఆయన కోరుకుంటూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, మన జీవితంలో సరి చేసుకోవాల్సింది కానీ ఏదైనా మారు మనసు పొందుకోవాలని దేవుడు మన పట్ల ఏమవుతున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నారు. కాదు, దేవుడు మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మన కొరకు వేచి చూస్తున్నాడు. మనం ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరకు వస్తాం, ఎప్పుడెప్పుడు దేవునికి ప్రార్థిస్తాం, దేవుని ఎడల ఎప్పుడు మనము నమ్మకము కలిగి ఉంటామో, విశ్వాసము గలవారై ఉంటామో మన జీవితం మారుతుంది. దేవుడు మన జీవితాల్లోనికి రక్షణ దయచేస్తాడు. కనుక ఆలస్యం అవుతుందని ఎవరూ కూడా దిగులు పడవద్దు. దేవుడు ఏమంటున్నాడు, అందరూ మారు మనసు పొందుకోవాలని కోరుకుంటున్నాడు. కనుకనే ఆయన మన పట్ల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ప్రార్థించుకుంటూ మన జీవితం సరిచేసుకుంటూ ఆ యొక్క పాత రోత జీవితాన్ని వదిలిపెట్టేసి దేవునిలోనికి వచ్చి మన కొరకు ఆయన వేచి ఉన్నాడని ఆ యొక్క గ్రహింపును, అట్టి జ్ఞానమును బుద్ధి గలవారమై ఉండాలని కోరుకుంటూ దేవుడి వాగ్దానాన్ని మన జీవితాల్లో జరిగించాలని ఆశపడుతున్నాడు. కనుక దేవుడి వాగ్దానమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా కొరకు దేవా నీవు వేచి ఉన్నావు. అందరూ మారు మనసు పొందుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా నీలోనికి రావాలని, నీవు మా ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నావని మేము నమ్ముచున్నాము దేవా. మా అందరికి నీ సహాయము దయచేయండి. ఎవరైతే మారు మనసు లేక నీకు దూరంగా ఉన్నారు వారందరూ కూడా మారుమనసు పొందుకొని నిన్ను ఎరిగి నీ విశ్వాసం ఉంచి బిడలంగా నీవు ఆలస్యం చేసే దేవుడువు కాదని, తగిన సమయంలో ప్రతి ఒక్కరి ఎడల నీవు కార్యం చేసే దేవుడువై ఉన్నావని గ్రహింపును, జ్ఞానమును అందరికీ దాయిచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.